ఆశీర్వదించండి మావయ్య. Disclaimer. This video is made for entertainment purpose only. It doesn't mean to hurt any. And don't take it seriously. ఆయన ఎవ్వరికి భయపడకపోతే అసెంబ్లీకి ఎందుకు పోవట్లేదు? చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటే. ఎన్నిసార్లు ఈ ప్రశ్న మీరు చేస్తారు అంటే మీ ద్వారా నేను క్లారిటీగా చెప్పదలుచుకున్నానంటే సాధు గారు, మేము సరసాహిస్తున్నాం, మాకు 11 స్థానాలే వచ్చాయి, ఓకే. 11 స్థానాలతో మేము అసెంబ్లీకి వెళ్ళేటప్పుడు మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడుగుతున్నాం. హోదా ఎందుకు అడుగుతున్నామండి? మీరు అడగట్లే, అడుక్కుంటున్నారు. వాళ్ళు ముందుగానే చెప్తున్నారు పులివెందుల ఎమ్మెల్యే అని జగన్మోహన్ రెడ్డి గారికి. ఒకవేళ ఎమ్మెల్యే స్థాయిలో మేము చూస్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారికి అన్నది అది ఇండికేషన్. జగన్మోహన్ రెడ్డి గారి ఎమ్మెల్యే కాదు. అతను ఎవరు అనుకుంటున్నారా? ఎవరు? మై ఫ్రెండ్, లివింగ్ లెజెండ్. 40% 11 సీట్లు వచ్చినప్పుడు కూడా 40% పైచీలకు ఓట్ బ్యాంక్ సాధించుకున్న ఒక బలమైనటువంటి శక్తి, ఒక బలమైనటువంటి శక్తి. వైసీపీ ఓడిపోయి ఉంది అనేటువంటిది ఇంటెన్షన్ మీకు అందరికీ ఎక్కింది కదా. అంటే మీరు అడిగినంత సమయము స్పీకర్ కానీ రూలింగ్ పార్టీ కానీ ఎందుకు ఇస్తుంది? మీరు రూలింగ్ లో ఉన్నప్పుడు ప్రతిపక్షానికి ఇచ్చారా? అందుకే మేము హైకోర్టుకు కూడా వెళ్ళాం. హైకోర్టుకు వెళ్ళి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు, మీరు ఇప్పించండి అని హైకోర్టు వారికి మేము అడగటం జరిగింది. నోటీసులు వెళ్తే సాక్షాత్ ఒక రాజ్యాంగ హోదాలో ఉన్న స్పీకర్ రిసీవ్ చేసుకోలేదండి. ఆవహించబట్టే మీరు నోటీసులు కూడా అందుకోలేదు. ఇవ్వండి అయ్యా. సరే, మేము ప్రతిపక్ష హోదా అడుక్కుంటున్నాం, ఇవ్వండి. ప్రజల కోసం అడుక్కుంటున్నాం, ఇవ్వండి అయ్యా. ఇవ్వడానికి మీకేంటి ప్రాబ్లం? చూసారా సార్ డబుల్ యాక్షన్? వచ్చి లాభం ఏంటని అడుగుతున్నాను. సమయం ఇవ్వనప్పుడు, మా గొంతు వినిపించే సమయం మాకు లేనప్పుడు సభకు వచ్చే అవసరం లేదు. ఈ రోజు సో ప్లీజ్ సబరకరాయ్ సరక